పాలస్తీనా, సిరియా, యెమెన్, లెబనాన్ ఈ దేశాల్లో ప్రభుత్వాలు ఉండవు. ప్రభుత్వం నామకా వాస్తే ఉంటుంది ఏ ఐక్యరాజ్యసమితితో మాట్లాడుకోవడానికి. మిగతా ఉండేదంతా గ్రూపులే. ఒకటి తీవ్రవాద గ్రూపు ఈ తీవ్రవాద గ్రూప్కి ఆ తీవ్రవాద గ్రూప్కి పడదు. అన్ని ముస్లిం సంస్థలే. మళ్ళీ ఒకరికొకరికి పడదు. ఒకటి షియా అంటారు, ఒకటి సున్నీ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, కొట్టుకు చేస్తుంటారు. వాళ్ళందరి మధ్యన అక్కడ ప్రజలు పిచ్చి కుక్కల్లాగా బ్రతకాలి. ఎప్పుడు చస్తారో తెలియదు, ఎప్పుడు బ్రతుకుతారో తెలియదు. అలాంటి నరకం అనుభవిస్తుంటారు. అట్లాంటి స్టేజ్కి ఏమన్నా భారత్ని తీసుకెళ్లాలని, స్వతంత్రాన్ని తెచ్చానని చెప్పుకునేటటువంటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? ఎందుకంటే కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి అన్నది ఇచ్చిందే అది, ఆ పార్టీనే. ఆ పార్టీ పెట్టిన దరిద్రం కారణంగా 77 సంవత్సరాల పాటు భారత్లో ప్రత్యేక రాజ్యాంగం నడిచింది. భారత రాజ్యాంగం పనిచేయని ఒక రాష్ట్రం భారతదేశంలో ఉండిపోయింది. 2 జెండాలు 2 రాజ్యాంగాలు అన్నటువంటిది నడిచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని తప్పుపట్టినటువంటి పరిస్థితి, సుప్రీంకోర్టు తప్పుపట్టిన పరిస్థితి. అయినా సరే అట్లా నడిపింది. అలాంటి దరిద్రాన్ని నుంచి అక్కడ తీవ్రవాదులకి డైరెక్ట్గా ప్రభుత్వమే అండగా ఉంది. అక్కడ పోలీసులు భారత ప్రభుత్వానికి సహకరించని విధంగా మేము ప్రత్యేక ప్రభుత్వం అనుకునేటటువంటి దశల్లో 77 ఏళ్ళు సాగిన దరిద్రాన్ని సరిచేసి ఇప్పుడు కాశ్మీర్కి ఆర్టికల్ 370 రద్దు చేసి భారత్లో భాగస్వామ్యం చేసుకుంటే, అంటే అంతకుముందు లేదా అంటే కాగితాల మీద ఉంది, వాస్తవంలో లేదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మొత్తం సెటరేట్ చేస్తే మళ్ళీ దరిద్రాన్ని తేవాలనుకుంటుంది. అది సరిహద్దు ప్రాంతం. దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయలేదు. మొదట్లో కేంద్రపాలిత ప్రాంతంగా చేసి దాన్ని ఇప్పుడు పూర్తిగా తీసుకొచ్చి ఢిల్లీ తరహా వాతావరణం ఇచ్చారు. అంటే ప్రభుత్వం నడుస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ చేస్తుంది, సెక్యూరిటీ ఈ పర్పస్ వ్యవహారం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకని? తీవ్రవాదుల కట్టడిలో లోకల్ పోలీసుల యొక్క సహకారం తీసుకుంటుంది. కానీ లోకల్ పోలీసుల్ని మాత్రమే నమ్మదు. తరతరాలుగా అక్కడ పోలీస్ శాఖ అంటే తీవ్రవాద మద్దతుదారులు, పాకిస్తాన్ మద్దతుదారులు ఉండటం వల్ల వచ్చినటువంటి దాన్ని పరిష్కరించేందుకోసం కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి అక్కడ పూర్తి ప్రతిపత్తి అంటే మిగతా రాష్ట్రాలకు ఉన్నట్టు ఇవ్వలేదు. అలా కావాలట. మిగతా రాష్ట్రాలు ఎలా ఉండాలో అలా ఇవ్వాలట. అక్కడ అడుగుతున్నది అబ్దుల్లా కాదు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నిన్న కాక మొన్న పహల్గాంలో అదే ప్రభుత్వపు నిర్లక్ష్యంతో అక్కడున్నటువంటి అధికార యంత్రాంగపు సాక్షిగా జరిగినటువంటి అరాచకం చూశారు. అంటే మళ్ళీ మరొకసారి ఉగ్రవాద కేంద్రంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ మరొకసారి దారుణంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఎందుకు ఈ దేశం మీద ఎంత కక్ష? ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? చైనా కోసం పనిచేస్తున్నారా? లేకపోతే అమెరికాలో సోరోస్ కోసం పనిచేస్తున్నారా? దానికోసం దేశ ద్రోహం చేయడానికైనా సిద్ధపడతారా? ఒకప్పుడు భారతదేశానికి 1857 సంవత్సరంలో రావాల్సిన స్వతంత్రం 57లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత దాన్ని కట్టడి చేయడానికి తెలివిగా ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు పన్నినటువంటి వ్యూహమే కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని పెట్టిందే బ్రిటిష్ వాడు. ఎవో హ్యూమ్ అనే బ్రిటిష్ వాడు పెట్టాడు. కానీ డబ్ల్యూసి బెనర్జీ అనేటటువంటి ఒక భారతీయుని అధ్యక్షుడిగా చేసి కథ మొత్తం నడిపించింది బ్రిటిష్ వాళ్ళు. 85 నుంచి 47 దాకా స్వతంత్రం రాకుండా ఆపినోళ్ళు వాళ్ళు, ఆపించినోళ్ళు వాళ్ళు, లేదా బ్రిటిష్ వాళ్ళు ఆపడానికి సహకరించిన వాళ్ళు, భారతీయులను మోసం చేసిన వాళ్ళు. చివరికి స్వతంత్రం ఇచ్చేటప్పుడు కూడా మత కలహాలు సృష్టించి పాకిస్తాన్ ఏర్పడడానికి సహకరించింది వాళ్ళు. ఆ రోజున జిన్నా చేసిన దరిద్రానికి కారణం వీళ్ళు, కాశ్మీర్ నాశనానికి కారణం వాళ్ళు, ఆ చరిత్రను వక్రీకరించి రాసిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు బాగు చేసే క్రమంలో మళ్ళీ తీసుకెళ్ళి పాలస్తీనా లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగానో తయారు చేయాలనుకుంటున్నారంటే ఇంత నీచమా? ఈ దేశం మీద ఇంత దుర్మార్గమా? తమ స్వార్థాల కోసం, తమ కుటుంబాల కోసం ఈ దేశాన్ని నాశనం చేయాలని ఇంత కుట్ర ఏంటో అర్థం కావట్లేదు.